కాసేపట్లో అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సమీక్ష జరపనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం ఈ భేటీ జరుగుతుంది. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మరికాసేపట్లో అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సమీక్ష జరుపుతారు. ఈ విషయంలో ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ సమీక్ష చాలా కీలకమైనదిగా భావించవచ్చు. మోరోవర్, బయట ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ కోసం బారులు తీరుతున్నారు ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర. అఫ్కోర్స్ కొన్ని చోట్ల పెట్రోల్ పంప్స్ క్లోజ్ చేసి కూడా ఉన్నాయి, మనకు తెలియదు కాదు. మరి ఈ నేపథ్యంలో ఇది చాలా కీలకమైన సమీక్షగా భావించాలి. అండ్ ఎటువంటి అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎన్ని గంటలకి ఈ సమీక్ష ప్రారంభమవుతుంది? మరి కాసేపులోనే అసెంబ్లీ కమిటీ హాల్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉన్నత అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మనం రోజుకు పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ సంబంధించినటువంటి కొరత ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పెట్రోల్ బంకుల వద్ద జనాలు క్యూ కడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం. కాబట్టి అసలు పెట్రోల్ కొరత ఉందా లేదా, ఎందుకు అటు వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీస్తున్నారన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రకటనలు కూడా చేసింది. అయినప్పుడు కూడా కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి రూమర్స్ వల్ల పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద బారులు తీస్తున్నారు. ఇక పెట్రోల్ బంకులు మొత్తం కూడా మూతపడతాయంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విపరీతంగా గ్లోబల్ ప్రచారం జరిగిన తర్వాత ఒక్కసారిగా వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకులకు బారులు తీస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్రోల్, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఐఓసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, అదేవిధంగా ఇంధన సంబంధించినటువంటి వారందరి కంపెనీలు మొత్తం కూడా పూర్తి నిల్వలు ఉన్నాయి. కానీ అదనంగా గతంతో పోలిస్తే ఈసారి దాదాపు 3 రెట్లు అదనంగా పెట్రోల్, డీజిల్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తీసుకొని స్టాక్ పెట్టడం వల్ల కొంత ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. రాష్ట్రం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు ఇంకా సరిపడా ఉన్నాయి. కానీ ప్రజలందరూ కూడా ఈ రూమర్స్ వల్ల పెట్రోల్ బంకుల వద్ద బారులు తీయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ పెట్రోల్ నిల్వ ఉండడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా ప్రాణాలు సైతం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిల్వలు ఉంచడం చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల వద్దకి ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. రాష్ట్రం వద్ద సరిపడా ఇంకా పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ ఉందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని కంపెనీలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పెట్రోల్, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ కొరత వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించాడు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరికాసేపులోనే అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక సంబంధించినటువంటి అధికారులతో పాటు లీగల్ మెట్రోలకు సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు అధికారులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యే అవకాశం. ప్రస్తుతం ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనలో ఉన్నారు. మరికాసేపులోనే హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఈ సమావేశం మరికాసేపులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిజంగానే గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందా, ఉంటే ఎందుకు జనాలు బారులు తీస్తున్నారు, ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఎవరు ఈ గ్లోబల్ ప్రచారం చేస్తారన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఒకటి ఆరోపిస్తున్నారు, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది, ముందస్తుగా కేంద్రం నుంచి కొనుగోలు చేయకపోవడంతోనే రాష్ట్రంలో ఈ అనిశ్చిత పెట్రోల్, డీజిల్ అనేటువంటి పరిస్థితి కొరత ఏర్పడిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఉదయం కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి చూడాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపులోనే ఉన్నత స్థాయి అధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్లోనూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నిజంగానే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా లేదా అన్న దానిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సునీల్.